బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వాళ్ళ జాతకం తెలిసింది. కళ్ళు గుగ్గుళ్ళు పొడిచే 9 పచ్చి నిజాలు ఒక్కరే ఒంటరిగా చూడండి. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వాళ్ళ జాతకం ఏ విధంగా తెలిసింది? కళ్ళు గుగ్గుళ్ళు పొడిచే 9 పచ్చి నిజాలు ఏమిటి? ఒంటరిగా ఒక్కరే ఎందుకు చూడాలి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయి, కొన్ని అవకాశాలు చేతికి వచ్చినట్లే వచ్చి ఎందుకు జారిపోతున్నాయి, మీరు నమ్మిన వ్యక్తులే ఎందుకు మీకు దూరం అవుతున్నారు, మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా ఎందుకు వచ్చింది, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్న మేషరాశి వారికి ఈ వీడియో చాలా ఆసక్తిగా అయితే ఉండబోతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మేషరాశి వారికి సంబంధించిన 9 ముఖ్యమైన సంకేతాలను ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష విశ్లేషణ నేపథ్యంలో వివరంగా అయితే తెలుసుకుందాం. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పబోయే విషయం భయపెట్టడానికి కాదు, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వినండి. జ్యోతిష విశ్లేషణకి సంబంధించిన మీ జీవితంలో నిర్ణయాలు మాత్రం మీ విచక్షణతో తీసుకోండి. అయితే మేషరాశి వారికి సాధారణంగా ధైర్యం, వేగం, పట్టుదల కలిగిన వారని భావిస్తారు. కానీ అదే వేగం కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలకు కారణం కావచ్చు. మరో ఆ 9 పచ్చి నిజాలు ఏమిటో తెలుసుకుందాం. అయితే మొదటి నిజం, మీరు నమ్మిన వ్యక్తి విషయంలో ఒక పరీక్ష. అయితే మేషరాశి వారిలో చాలామంది మనస్సులో ఏది ఉంటే అది ముఖం మీదే చెప్పేస్తారు. కపటం లేకుండా మాట్లాడటం మీ బలం. కానీ అందరూ మీలానే ఉండరు. మీరు ఒక వ్యక్తిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. మీ వ్యక్తిగత విషయాలు చెప్పే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు దగ్గరగా ఉన్నట్లు కనిపించిన మీ గురించి ప్రతి విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రశ్నలు మీరే వేసుకోవాలి. అయితే ఈ సమయంలో ముఖ్యమైన సూచన ఏమిటి అంటే, మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాలకి అందరికీ చెప్పకండి. మీ ప్రణాళికలు పూర్తి అయ్యే వరకు దానిని రహస్యంగా ఉంచడమే కొన్నిసార్లు మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. మాటలు బయటకు రావడానికి ముందే పని పూర్తి అవ్వాలి అని సూత్రం మేషరాశి వారికి ఈ దశలో ఎంతో ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. రెండవ నిజం, ఆలస్యమైన విషయం మరలా కదలటం. అయితే మీరు చాలా కాలంగా దూరంగా ఎదురు చూస్తున్న ఒక పని ఉండవచ్చు. అయితే అది ఉద్యోగం కావచ్చు, డబ్బు సంబంధించిన విషయం కావచ్చు, కుటుంబంలో నిలిచిపోయిన సమస్య కావచ్చు, మీరు మర్చిపోయామనుకున్నట్లు భావించిన ఒక అవకాశం కావచ్చు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న విషయాలు ఒక్కసారిగా మరలా మీ ముందుకు రావచ్చు. ఇక్కడ మీరు చేసే పొరపాటు ఏమిటి అంటే, ఇది ఎప్పుడో ముగిసిపోయింది అని అనుకోవటం. కొన్ని విషయాలు ముగిసిపోయినట్లు కనిపిస్తాయి, కానీ వాటి ఫలితాలు పూర్తిగా ముగిసిపోవడానికి సమయం పడుతుంది. కాబట్టి పాత విషయాలు మరలా ముందుకు వస్తే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మొత్తం పరిస్థితిని పరిశీలించడం మంచిది. మూడవ నిజం, డబ్బు విషయంలో జాగ్రత్త. అయితే మేషరాశి వారు సంపాదించడంలో ధైర్యంగా ఉంటారు, కానీ ఖర్చుల విషయంలో కూడా కొన్నిసార్లు అదే వేగం కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా వచ్చిన డబ్బు చూసి పెద్ద నిర్ణయాలు తీసుకోవటం, ఎవరో చెప్పారని పెట్టుబడులు పెట్టడం, పూర్తిగా తెలుసుకోకుండా అప్పు ఇవ్వడం వంటి విషయాల్లో జాగ్రత్త అయితే అవసరమనే చెప్పాలి. ఈ కాలంలో ఒక ముఖ్యమైన నియమం అయితే పెట్టుకోండి, డబ్బు విషయంలో భావోద్వేగం కాదు, లెక్క ముఖ్యం అని. అయితే ఎవరైనా ఇది ఖచ్చితంగా లాభం ఇస్తుంది అని చెప్పిన వెంటనే నమ్మకండి. పత్రాలు చదవండి, షరతులు తెలుసుకోండి, అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోండి. మీ కష్టార్జిత డబ్బు కాబట్టి నిర్ణయం కూడా మీ ఆలోచనలోనే ఉండాలి. నాలుగవ నిజం, మీపై మాట్లాడేవారు ఉంటారు. అయితే మేషరాశి వారికి ఒక విషయం తరచుగా ఎదురవుతుందని జ్యోతిష విశ్లేషణలో చెబుతున్నారు. మీరు ముందుకు వెళ్ళడం ప్రారంభించినప్పుడు మీ గురించి మాట్లాడేవారు కూడా పెరుగుతారు. మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎవరికి సమస్య ఉండకపోవచ్చు, కానీ మీరు ఎదగటం మొదలు పెడితే పోలికలు, విమర్శలు, అపార్థాలు రావచ్చు అనే చెప్పుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ప్రతి మాటకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. మీ పనే మీ సమాధానం కావాలి. ఎవరైనా మీ గురించి ఏదైనా మాట్లాడుతున్నారని వెంటనే కోపంతో అయితే స్పందించకండి.
కొన్ని యుద్ధాలు గెలవాలని కావు, వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే పెద్ద విజయాలు అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. 5వ నిజం, కుటుంబంలో ఒక నిర్ణయం కీలకంగా కావచ్చు. అయితే మేషరాశి వారి జీవితంలో కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం అయితే ప్రాధాన్యత పొందుతున్న అవకాశం ఉంది అని ఈ తరం జ్యోతిష విశ్లేషణలో చెబుతున్నారు. ఇది వివాహం, ఇల్లు, ఉద్యోగంలో మార్పు, కుటుంబ బాధ్యతలు లేదా ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఒక మాట విని వెంటనే నిర్ణయం అయితే తీసుకోకండి. అయితే కుటుంబ సభ్యుల అందరి అభిప్రాయాన్ని వినండి. మీకు సరైనది అనిపించిన దానిని ప్రభావం మీ కుటుంబంపై ఎలా ఉంటుందో ఆలోచించండి. ముఖ్యంగా కోపంలో తీసుకునే నిర్ణయాలు ఒక్కసారి ఆపి మొత్తం అన్నిటినీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అయితే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. 6వ నిజం, గతం నుంచి మీకు జ్ఞాపకాలు తిరిగి రావచ్చు. అయితే ఈ సమయంలో మేషరాశి వారికి గతంలో సంబంధం ఉన్న వ్యక్తి, సంఘటనలు లేదా జ్ఞాపకాలు మరలా గుర్తుకు రావచ్చు. కొన్నిసార్లు మన మనస్సులో మూసుకుపోయాయి అధ్యాయం మరలా తెరుచుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఆ వ్యక్తి తిరిగి రావడం మీ జీవితానికి అవసరమా? అయితే గతం తిరిగి వచ్చిందని కాబట్టి దానిని మరలా స్వీకరించవలసిన అవసరం లేదు. అలాగే గతంలో జరిగిన తప్పుల కారణంగా కొత్త అవకాశాలను కూడా తిరస్కరించవలసిన అవసరం లేదు అనే చెప్పుకోవాలి. అయితే గతం నుంచి నేర్చుకున్న పాఠం తీసుకోండి, కానీ భవిష్యత్తును గతం చేతుల్లోకి అయితే పెట్టకండి. 7వ నిజం, అయితే మీలోని కోపమే మీకు అడ్డంకిగా కావచ్చని అయితే గుర్తుంచుకోండి. మేషరాశి వారికి అగ్నితత్వానికి చెందిన వారని జ్యోతిష సాంప్రదాయాల్లో భావిస్తున్నారు. అందుకనే ఉత్సాహం, ధైర్యం, వేగం ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అదే సమయంలో కోపం వచ్చినప్పుడు మాటలు కూడా వేగంగా బయటకి రావచ్చు. ఒక్క క్షణం కోపంతో మాట్లాడిన మాటలు నెలల తరబడి సంబంధాలను దెబ్బతీస్తాయని అయితే గుర్తుంచుకోండి. 8వ నిజం, అయితే మీకు కొత్త దారులు కనిపించవచ్చు. చాలా కాలంగా ఒకే దారిలో ప్రయత్నిస్తున్న మేషరాశి వారికి ఒక దారిలో ఇంకా ఇంతేనా అని అనుకోవచ్చు. కానీ అదే సమయంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు, కొత్త పని కనిపించవచ్చు, లేదా కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు, కొత్త ఆలోచన కూడా కావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే అత్యంత జాగ్రత్తగా అన్నిటినీ పరిశీలించి ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోండి. 9వ నిజం, మీ జీవితంలో మార్పుకి ప్రధాన కారణం మీరే. అయితే ఇది ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన విషయం అని అయితే చెప్పుకోవాలి. ఈ రాశివారు ఏం చెప్పినా మీ జీవితాన్ని మార్చే మొదటి వ్యక్తి మీరేనైతే చెప్పుకోవాలి. గ్రహాలు, నక్షత్రాలు, కాలజ్ఞానాల గురించి మనకు ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ మన చర్యలు, మన నిర్ణయాలు, మన క్రమశిక్షణ కూడా జీవితంలో అత్యంత ముఖ్యమైనవి అని అయితే చెప్పుకోవాలి. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తు చేయండి, ఎవరిని నమ్మాలో నేర్చుకోండి, ఎక్కడ మౌనంగా పాటించాలో తెలుసుకోండి, ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకోండి, డబ్బుని ఎలా నిల్వ ఉంచాలో నేర్చుకోండి. మీ ఆరోగ్యం, కుటుంబం, పని 3 విషయాల్లోనూ సమతుల్యత అయితే చేయడం చాలా మంచిది. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి జాతకం ఏ విధంగా తెలిసింది, కళ్ళు గొగ్గుళ్ళు పడిచే 9 పచ్చి నిజాలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.